బాలయ్యతో అనిల్ రావుపూడి తెరకెక్కిస్తున్న భగవత్ సింగ్ కేసరి పూర్తయింది. సైంధవ టీం గుమ్మడికాయ ఆర్డర్ ఇచ్చింది. పవన్ ఓజీ 80% పూర్తయిందని తెలుస్తోంది. ఇలా ఈ నెలలో టాప్ స్టార్స్ తాలూకు సినిమాల్లో 90% పూర్తి కాబోతున్నాయి. ఒక్క గుంటూరు కార్మే బ్యాలెన్స్ అంటున్నారు. మొత్తానికి పెద్ద హీరోల పాత ప్రాజెక్టులు పూర్తయి కొత్త ప్రాజెక్టులు పట్టాలెక్కే టైం వచ్చేసినట్టుంది. స్టార్ హీరోల మూవీల మేకింగ్ స్పీడ్ షాక్ ఇస్తోంది. నటసింహంతో అనిల్ రావిపూడి తీస్తున్న భగవంత్ కేసరికి గుమ్మడికే కొట్టారు. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ 15 రోజుల్లో పూర్తవుతుందట. ఇక దసరా దరువుకి టైం దగ్గర పడింది. విక్టరీ వెంకటేష్ తో శైలేష్ కులను తీస్తున్న సైంధవ కూడా పూర్తయింది. ప్యాచ్ వర్క్ మాత్రమే బ్యాలెన్స్ అని తెలుస్తోంది. క్లైమాక్స్ లో కొన్ని షాట్స్ మాత్రమే రీషూట్ చేయబోతున్నారని తెలుస్తోంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో సుజిత్ తీస్తున్న సినిమా కూడా 80% పూర్తవడంతో బ్యాలెన్స్ షూట్ ని అక్టోబర్ లో పూర్తి చేస్తారట. నవంబర్ కేవలం ప్యాచ్ వర్క్ తో పాటు పోస్ట్ ప్రొడక్షన్ కి కేటాయించిందట సినిమా టీం. ఓజీ స్పీడ్ ని అందుకోవడానికి ఉస్తాద్ భగత్ సింగ్ టీం కూడా ట్రై చేస్తోంది. 40% షూటింగ్ పూర్తయిందని ప్రచారం జరుగుతోంది. అయితే డిసెంబర్లోగా టాకీ పార్ట్ షూటింగ్ పూర్తయ్యేలా వేగం పెంచాడు హరిశంకర్. ప్రెజెంట్ స్కెడ్యూల్ మాత్రం శనివారంతో పూర్తి కానుంది. ఇక మహేష్ బాబుతో త్రివిక్రమ్ తీస్తున్న సినిమా మాత్రం 45% పూర్తయిందట. టాకీ పార్టే 30% అయిందని, మిగతా 15% యాక్షన్ పార్టే తెరకెక్కిందని తెలుస్తోంది. ఇది కూడా డిసెంబర్ 3rd వీక్ లోగా పూర్తవుతుందట. ప్రభాస్ తో ప్రశాంత్ నీల్ తీస్తున్న సలార్ ఎప్పుడో పూర్తయింది. కాకపోతే క్లైమాక్స్ తాలూకు కొన్ని షార్ట్స్ రీషూట్ చేశారు. ఆ 8 రోజుల స్కెడ్యూల్ కూడా పూర్తయిందని, నవంబర్ 1st వీక్ లోగా గ్రాఫిక్స్ రిపేర్లతో సహా పూర్తయి ఫస్ట్ కాపీ రెడీ అవుతుందట. ఇక ప్రభాస్ తో కల్కి 2898 ఏడి అంటూ సైంటిఫిక్ ఫిక్షన్ తీస్తున్న నాగార్జున్ ఈ సినిమాని 90% ఎప్పుడో పూర్తి చేసేశాడు. పెండింగ్ 10% ని ప్రభాస్ ఫ్రీ కాగానే పూర్తి చేస్తాడట. ప్రజెంట్ మోకాలి సర్జరీ తర్వాత రెబల్ స్టార్ రెస్ట్ తీసుకుంటున్నాడు.